ఈ ఉపవాసాల ద్వారా సామూహికంగా మనం చూసినట్లయితే అప్పటి వరకు చెడు పనులు చేసేవారు, అప్పటి వరకు మస్జిద్లకు దూరంగా ఉండేవారు, అప్పటి వరకు కనీసము కొద్దిగా ₹1 ₹2 కూడా దాన ధర్మాలు చేయనివారు. ఎప్పుడైతే రంజాన్ మాసం వస్తుందో అందరూ కూడా ఎలా ఉంటారు? చాలా విశ్వాసం మాధుర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అందరిలోనూ విశ్వాసం పెరుగుతుంది. అందరూ ఆచరణ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా తన పక్కన వారికి తినిపించే ఆలోచనలో ఉంటారు. ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు పక్కన వాళ్ళని తినిపించడం గురించి, అది సహరీ అయినా ఇఫ్తార్ అయినా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? సాధ్యమైనంత వరకు దానం చేసే ఆలోచనలు ఉంటారు. చూసారా? అంటే సామూహికంగా ఒక రకమైనటువంటి విప్లవం కనబడుతూ ఉంటుంది రంజాన్ మాసం రాగానే. ఎందుకని? రంజాన్ వచ్చింది, ఎలాగైనా సరే ఈ రంజాన్లో ఇప్పటి వరకు చేస్తున్న చెడు వదిలేద్దాము, సాధ్యమైన పుణ్యాలు సంపాదించుకున్నామన్న ఆలోచనలా పూర్తి ప్రపంచంలో కనబడుతుంటుంది మనకి. అవునా కదా? పూర్తి ప్రపంచంలో ఒక రకమైనటువంటి మార్పు కనబడుతుంటుంది రంజాన్ ప్రారంభం అవగానే. అప్పటి వరకు నమాజులకు రారు, అప్పటి వరకు మస్జిద్ ముఖమే చూడని వారు కూడా మస్జిదులకు వస్తూ ఉంటారు. అలాగే అప్పటి వరకు చెడు కార్యక్రమాల్లో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మారిపోతూ ఉంటారు సోదరులారా. అల్లాహ్ అక్బర్. కాబట్టి రంజాన్ ద్వారా మనలో సామూహికంగా మార్పు రానే వస్తుంది. అలాగే వ్యక్తిగతంగా కూడా మనలో మార్పు రావాలి. ఎలా మార్పు రావాలి? చూడండి, రంజాన్ నెల వచ్చింది అంటే అప్పటి వరకు వ్యక్తిగతంగా మనం ఎలా ఉంటాము? చాలామంది టీవీలు ఎక్కువగా చూస్తుంటారు, చాలామంది చెడు కార్యక్రమాల్లో ఎక్కువగా ఉంటారు, చాలామంది వేరే వారి గురించి చాడీలు చెబుతూ ఉంటారు, చాలామంది ఏం చేస్తుంటారు? పేదవారికి సహాయం చేయరు, మరియు చాలామంది ఏం చేస్తుంటారు? అనవసరమైనటువంటి బాతాఖాని వేస్తూ ఉంటారు. అవునా కదా? అంటే చెడు చూస్తూ ఉంటారు, చెడు వింటూ ఉంటారు, చెడు చెబుతూ ఉంటారు, చెడు పనుల కోసము వెళుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే రంజాన్ వచ్చిందో ఏమవుతుంది? లేదండి నేను ఉపవాసాలు ఉన్నాను అని దూరం పెట్టేస్తుంటారు. ఎవరైనా చెడు చెప్తుంటే వినే ప్రయత్నం చేయరు, ఎవరికి చెడు చెప్పే ప్రయత్నం చేయరు, చెడు పనుల వైపు మన కాళ్ళు కూడా వెళ్ళవు. ఈ మార్పు గురించే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. కుంతు సమ్అహుల్లజీ యస్మఉ బిహి వ బసరహుల్లజీ యుబ్సిరు బిహి వ యదహుల్లతీ యబ్తిషు బిహా వ రిజ్లహుల్లతీ యమ్షీ బిహా. ఎవరైతే అల్లాహ్ను ఆరాధిస్తూ తన శరీర భాగాల్ని కాపాడుకుంటారో అప్పుడు అల్లాహ్ ఏమవుతాడో తెలుసా? ఆ వ్యక్తి యొక్క చెవి అయిపోతాడు, ఆ వ్యక్తి యొక్క కన్ను అయిపోతాడు, ఆ వ్యక్తి యొక్క చేతులు అయిపోతాడు, ఆ వ్యక్తి యొక్క పాదాలు అయిపోతాడు. అంటే అర్థం ఏమిటి? హదీస్ది అంటే మనం అల్లాహ్ను ఆరాధిస్తూ ఉంటే అల్లాహ్ మనం ఎలాగైతే మన శరీర అవయవాల్ని కాపాడుకుంటూ ఉంటామో, చెడు వినకుండా, చెడు మాట్లాడకుండా, చెడు చూడకుండా, అలాగే మన చేతులతో చెడు చేయకుండా ఉంటామో, చెడు పనుల వైపు మన పాదాలను తీసుకువెళ్లకుండా ఉంటామో, అప్పుడు అల్లాహ్ ఏమవుతాడు? అల్లాహ్ తెలియజేస్తాడు, నేను ఆ వ్యక్తి యొక్క చెవునైపోతాను. ఆ వ్యక్తి యొక్క చెవునైపోతాను అంటే అల్లాహ్ మన చెవి అయిపోతాడు అని అర్థం కాదు, అల్లాహ్ మన చెవుల్ని కాపాడతాడు అని అర్థం. ఎందుకు? మంచి విషయాలు వినడానికే. అలాగే అల్లాహ్ ఏమంటాడు? ఆ వ్యక్తి యొక్క నోరు అయిపోతాడు. అంటే ఏమిటి? నోటిలో నుంచి మంచి మాటలే వస్తూ ఉంటాయి, ఇంకా వేరే మాటలు ఏమీ రావు. కాబట్టి ఎప్పుడైతే మనం మన శరీర అవయవాల్ని కాపాడుకుంటామో అప్పుడు అల్లాహ్ ఏం చేస్తున్నాడు? తన యొక్క కారుణ్యం ద్వారా మన అవయవాల్ని కాపాడేది కూడా అల్లాహ్ తీసుకున్నాడు. మనం నోట్లోంచి మాట్లాడితే మంచి మాటలే మాట్లాడతాము, ప్రజలకి ఉపయోగపడే మాటలే మాట్లాడతాము. అలాగే మనం ఏదైనా వినవలసి వచ్చినా అలాగే చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ విధంగా రంజాన్లో ఎలాగైతే మనము దూరం చేస్తున్నామో చెడుని, అలాగే ఏం చేయాలి? మిగతా 11 నెలల్లో కూడా దూరం చేయాలి. ఎందుకని? రంజాన్ నెల అంటేనే ఏమిటో తెలుసా? మనలో మార్పు కోసం వచ్చిన నెల. మనము ఒక నెల ట్రైనింగ్ తీసుకుంటున్నాము మిగతా 11 నెలలు ఎలా ఉండాలి అనే దాని గురించి. మనము ఒక నెల అల్లాహ్ మనకు ట్రైనింగ్ ఇస్తున్నాడు, మిగతా 11 నెలలు మీరు ఎలా ఉండాలి? రంజాన్లో ఎలాగైతే వ్యాపారస్తులు అబద్ధం చెప్పకుండా, వ్యాపారస్తులు మోసం చేయకుండా ఉంటారో, అలాగే మిగిలిన వారు ఏం చేస్తుంటారు? రంజాన్ నెలలో చెడు పనులకు ఎలాగైతే దూరంగా ఉండి అల్లాహ్ యొక్క ఆరాధనకు దగ్గర అవుతూ ఉంటారో, అలాగే మిగతా 11 నెలలు కూడా మీరు అల్లాహ్ యొక్క ఆరాధనలో ఉండాలి, మంచి దారిలో ఉండాలి అనేది అల్లాహ్ యొక్క ఉద్దేశం. అందుకే ఈ ఉపవాసాన్ని పెట్టడం జరిగింది. ఒకవేళ మనము ఒక నెల, కనీసము సంవత్సరంలో ఒక నెల అల్లాహ్ చెప్పినట్టుగా జీవితం గడపలేదు అనుకోండి, ఒక నెల కనీసం అల్లాహ్ చెప్పినట్టు గడపలేకపోతే పూర్తి జీవితాన్ని గడిపే అవకాశం ఉందా?
లేనేలేదు. కాబట్టి ప్రతి 11 నెలలకి రమజాన్ తిరిగి తిరిగి మన దగ్గరికి ఎందుకు వస్తుంది అంటే మనలో మార్పు కోరుకుంటుంది రమజాన్. పోయిన రంజాన్కి మారలేదు, ఈ రంజాన్లో అన్నా మారండి. ఈ రంజాన్లో అన్నా అల్లాహకి దగ్గర అవ్వండి. ఏ పనులు చేస్తే అల్లాహ్ స్వీకరిస్తాడు, ఏ పనులు చేస్తే అల్లాహ్ మనల్ని శిక్షిస్తాడు అన్న విషయం తెలుసుకోండి సోదరులారా. ఇది ఒక విషయం.